రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఆయా పార్టీల నాయకులు వారి విజయావకాశాలపై లెక్కలు కూడా వేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ హోంమంత్రి చేగుండి హరిరామ్ జోగయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎన్నికల ప్రక్రియ ముగిసింది, మరికొన్ని రోజుల్లోనే ఫలితాలు వెలువడిపోతున్నాయి. మీరు ఎన్డీఏ కూటమికి సంబంధించి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండనున్నాయి? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన విధానం నుంచి చూస్తే, అంటే ఓటర్లు స్పందించిన విధానం నుంచి చూస్తే ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకే మెజార్టీ వస్తుంది చెప్పుకుంటున్నారు. ఎవరికి ఓటేశారో, ఓటేయటానుకున్న అవకాశాలు ఏంటో, కారణాలు ఏంటో అది సైంటిఫిక్గా విశ్లేషించాలి తప్పితే ఎవరికి ఓటేశారో ఇవాళ ఎవరు వెళ్ళి చూడలేదు కదా, ఎవరిని అడిగితే చెప్పలేదు కదా. సైంటిఫిక్గా మనం విశ్లేషించాలి. అది సైంటిఫిక్గా విశ్లేషించినప్పుడు ఒక విశ్లేషకుడిగా నాకున్న అభిప్రాయం ఏంటంటే 120 అసెంబ్లీ సీట్లు తక్కువ కాకుండా, 15-16 పార్లమెంట్ సీట్లు తక్కువ కాకుండా ఈవేళ ఎన్డీఏ కూటమి, అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి నెగ్గేటువంటి అవకాశం నాకు కనపడుతుంది. ఇది నేను సైంటిఫిక్గా చెప్తున్నాను. ఎందుకంటే నేనేం ఓటర్ని అడిగి చెప్పట్లేదు, తెలుసుకొని చెప్పట్లేదు. ఏంటి ఆ సైంటిఫిక్ విధానం అంటే, 2019 ఎలక్షన్లో పడినటువంటి ఓట్ల విధానం చూస్తే అప్పుడు వైఎస్ఆర్సీపీకి 51%, తెలుగుదేశానికి 40%, జనసేనకి 6.9%, 0.9% ఎంతో బీజేపీకి ఓట్లు పట్టడం జరిగింది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 2014లో కలిసినప్పుడు పరిస్థితి ఒక రకంగా ఉంది. 2019లో విడిపోయి ఎవరి మట్టుకారు ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఇంకో రకంగా ఉంది. 2019లో వీళ్ళు, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేసి ఉంటే వాళ్ళకి పడిన ఓట్లు ఆ 47, ఈ 1 అంటే 48% పడి ఉండాలి. మిగతా 51% వైఎస్ఆర్సీపీ పడ్డాయి. ఇంకో 1% ఏమో చిల్లరగా మిగతా పార్టీలుగా పడ్డాయి. ఈ 48% ఆ రోజు పడి ఉండాలి. కలిసి ప్రయాణం చేసినప్పుడు 48% తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి పడి ఉంటే 62 సీట్లు వచ్చాం. అప్పుడు తెలుగుదేశానికి 23 సీట్లు, జనసేనకు 1 సీటు వచ్చింది. అలా కాకుండా కలిసి ప్రయాణం చేసి ఉంటే 61 సీట్లు వచ్చాం అనేటువంటిది ఓట్ల లెక్కనే ప్రకారం తెలుస్తుంది. ఈవేళ పరిస్థితి ఏంటంటే కూటమిగా ప్రయాణం చేశారు ఎవరు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమిగా ప్రయాణం చేయటం వల్ల వీళ్ళ పడేటువంటి ఓట్లన్నీ కలిసి ఒకే రకంగా ప్రయాణం చేయటం వల్ల వీళ్ళ ఓట్ల శాతం పెరిగింది. ఎంత శాతం పెరిగింది అని చెప్తే వైఎస్ఆర్సీపీకి పడ్డ 51%లో 2024 సంవత్సరం వచ్చేటప్పటికీ వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా మనం తెలుసుకోవాలి. 2019లో కాపులకి, అంటే రాష్ట్రంలో కాపులకి 25% ఓట్లు ఉన్నాయి. ఆ రోజు 2019లో 25%లో 15% ఓట్ల వరకు కూడా వైఎస్ఆర్సీపీకి పడ్డాయి ఆ రోజుల్లో. దానికి అనేక కారణాలు. ముఖ్యంగా ఏంటంటే
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, తెలుగుదేశం కానీ జనసేన ఏర్పాటు చేసే పరిస్థితులు లేవు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది కాపులు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. అందుకని 20%లో ఓ 15% కాపుల ఓట్లు 2019లో వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. ఆ పట్టడం వల్లే వాటి యొక్క శాతం 51%కి వెళ్ళింది. తర్వాత ఈ మధ్య జరిగిన పరిస్థితి ఏంటంటే, పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో జరిగిన మార్పు ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి పడినటువంటి 51%లో పడిన 15% కాపుల్లో కనీసం 10% తక్కువ కాకుండా తిరిగి మళ్ళీ జనసేనకు పడ్డాయి. జనసేనకు పట్టడం వల్ల జనసేన యొక్క శాతం ఓట్లు 15 నుంచి 16% వరకు పెరిగాయి. అది ఎప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో జరిగింది. ఆనాటి నుంచి ఆ 15% ఓట్లు జనసేనకి అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అవి ముఖ్యంగా ఎక్కువగా కాపుల ఓట్లే. ఆ ఓట్లే ఈవేళ కూటమి యొక్క సంఖ్యను పెంచడానికి కూడా కారణమైంది. ఈవేళ కూటమిలో ఈ 3 పార్టీలు 2019లో లాగా 2024లో కూడా విడివిడిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా కాకుండా ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఈ పట్లు. ఈ కూటమిగా ఏర్పడటానికి ముఖ్యమైన కారకులు పవన్ కళ్యాణ్ అని చెప్పడం తప్పదు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం వల్లే, అతను పడ్డ కష్టం వల్లే ఈవేళ ఈ కూటమి ఏర్పడటం జరిగింది. ఈ కూటమిలో బీజేపీ కూడా వచ్చి కలటం వల్ల మరింత ఊపు వచ్చింది నా ఉద్దేశంలో. తెలుగుదేశం జనసేన కలిసినప్పుడు వచ్చిన ఊపు కన్నా మోడీ గారు వచ్చి 3 మీటింగులు, బ్రహ్మాండమైన మీటింగులు ఎలక్షన్ ముందు పెట్టి ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రజల ముందు పెట్టి జనసేన జగన్మోహన్ పరిపాలన విమర్శించి వెళ్ళటం వల్లే ఈవేళ ఆ కూటమి యొక్క పరిస్థితి చాలా మెరుగుపడింది. ఆ మెరుగుపడటం వల్ల ఈవేళ 15% ఉన్నటువంటి జనసేన ఓట్లు 40% ఉన్నటువంటి తెలుగుదేశానికి కలటం వల్ల 50% ఓట్లు దాటి ఈవేళ మెజార్టీలోకి వచ్చి 120 స్థానాల వరకు తెచ్చుకునేటువంటి అవకాశం కలిగింది అనేటువంటిది నా సైంటిఫిక్గా నేను చెప్పేటువంటి విధానం. ఇది సైంటిఫిక్గా చెప్పేది మాత్రమే. అది మాత్రమే కాకుండా ఎలక్షన్స్లో రెండో విషయం కూడా ఏంటంటే మేనిఫెస్టో. 2024 మేనిఫెస్టోలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కన్నా కూటమి యొక్క మేనిఫెస్టో చాలా అట్రాక్టివ్గా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. ఎక్కువ మంది ఓటర్లకి చాలా సంతృప్తి ఇచ్చింది. ఆ మేనిఫెస్టోని ఆ రూపంగా తయారు చేసుకొని జనం ముందు పెట్టడం వల్ల ఈవేళ వీళ్ళ పరిస్థితి మరింత మెరుగుపడింది. కూటమి యొక్క పరిస్థితి, వీళ్ళ పరిస్థితి మెరుగుపడటమే కాదు, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోకి కన్నా పెద్ద మించి లేకపోవటం వల్ల అది చాలా ప్రజల్లో నిరాశ కలిగింది. నిరాశ కలగడం, వైఎస్ఆర్ కూటమి యొక్క మేనిఫెస్టో అట్రాక్టివ్గా ఉండటం, ఇది కూడా కూటమి విజయానికి ముఖ్యమైన కారణమైందని అనుకుంటున్నాను. అంటే ఏంటిది, ఈవేళ కూటమి యొక్క విజయం 120 సీట్లు దాటి వస్తాయి, 16 సీట్లు పార్లమెంట్ సీట్లు దాటి వస్తాయని చెప్పడానికి సైంటిఫిక్ కారణాలు. ఒకటి, కూటమి ఏర్పడటం, అంటే ప్రతిపక్ష ఓట్లన్నీ కలిసి ప్రయాణం చేయడం. దీంట్లో ఇంకో విషయం, కలిసి ప్రయాణం చేస్తే సరిపోదు, కానీ ఓట్లు ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది అని చెప్పేసి చూస్తే ఇవాళ ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో
ఇవాళ గమనించిన విధానం చూస్తే ఏమాత్రం కూడా డౌట్లెస్గా జనసేన ఓట్లన్నీ కూడా తెలుగుదేశం ఓట్లన్నీ కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ట్రాన్స్ఫర్ అవ్వడం, సవ్యంగా జరగడం, ఓట్లు కలిసి ఉండడం, తర్వాత మేనిఫెస్టో బాగుండడం, దీనికి తగ్గట్టుగా మోడీ గారి యొక్క కూటమిలో ఆయన యొక్క పాత్ర కూడా దీనికి మెరుగుదిద్దడం, ఇన్ని కారణాల వల్ల కూటమి విజయం ఖాయం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ సందర్భంలోనే నేను ఇవాళ మోడీ గారికి ధైర్యంగా ఉత్తరం రాస్తూ ఆయన కొన్ని డిమాండ్స్ కాపు సంక్షేమ శాఖ తరఫున పెట్టా. ఏమని, ఈవేళ కూటమి విజయానికి ముఖ్య కారకులు కాపుల ఓట్లు బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఈవేళ కూటమి తప్పనిసరిగా 120 ఓట్లు సీట్లు దాటి నగ్గడానికి అవకాశం ఏర్పడింది అనేటువంటిది ఖాయంగా చెప్పచ్చు. అయితే కాపుల ఓట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎందుకు 190% ఈవేళ కూటమికి పడ్డాయనంటే దానికి ముఖ్యమైన కారకులు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కారణం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా కాపులు పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టాలని, అధికారం దక్కించుకోవాలని, తద్వారా వెనకబడి ఉన్నటువంటి తమ జాతి అంటే కాపు జాతి మళ్ళీ రాజకీయంగా కానీ లేదా ఏ రకంగా కూడా ఆర్థికంగా కానీ ముందు బాగుపడేటువంటి అవకాశాలు ఏర్పడతాయని, కాబట్టి పవన్ కళ్యాణ్ అధికారం కావాలని అని ఎప్పటికైనా ముఖ్యమంత్రి ఈవేళ కాకపోయినా రేపటికైనా ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ధ్యేయంతో పనిచేశారు ఈ పట్టు కాపులు. కాబట్టి ఈవేళ కాపులు విజయమే, కాపుల యొక్క చొరవే కూటమి విజయానికి ముఖ్యమైన కారణం అవుతుంది. వారి యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వారికి ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఆయన బీసీలుగా చేర్చడం అంటే బీసీలుగా చేర్చినందువల్ల బీసీలకి ఏవైతే సౌకర్యాలు కలుగుతున్నాయో సమానంగా వారితో సమానంగా, అంటే బీసీలకి ఎటువంటి నష్టం కలగకుండా బీసీలతో సమానంగా అదే సౌకర్యం కాపులకు కూడా కలగజేయాలనేటువంటిది ఒక డిమాండు. రెండోది ఏంటంటే రిజర్వేషన్ సౌకర్యం ఈ బీసీలుగా చేర్చడం లేట్ అవుతే అవ్వచ్చు, ఈవేళ కాకపోతే ఎప్పటికైనా బీసీలుగా చేర్చే పరిస్థితి కావాలనేటువంటి డిమాండ్. ఈలోగా ఓసీలుగా అక్కడ ఉన్న కోటాలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% అయినా రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కాపులకి కలగజేయాలని చెప్పేసి ఇది రెండో ఒక డిమాండు. ఈ రెండు డిమాండ్లతో పాటు ముఖ్యమైన మూడో డిమాండ్ అంటే తమ ఆశాజ్యోతి, తమ కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క గౌరవానికి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా తగినటువంటి హోదాలో తగినటువంటి పదవి రేపు రాష్ట్ర పరిపాలనలో వారికి కలగజేయాలని చెప్పేసి దానికి ఎన్డీఏ కూటమి అధినేతగా ప్రధానమంత్రి గారు కలగజేసుకోవాలని వారి ప్రమేయంతో పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టాలని, తద్వారా కాపులు సంక్షేమం మెరుగవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరుకుంటూ నేను వృత్తం రాయటం జరిగింది. పిఠాపురంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 50,000 దాటే పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ వస్తుంది. అనుమానం లేకుండా 50,000 తక్కువ కాకుండా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది.
అంటే నర్సాపురం ఎంపీగా కూడా మీరు చేశారు. ఈసారి వైసీపీ ఒక సెట్టిబల్లి సామాజిక వర్గానికి చెందిన మహిళను పెట్టింది. బీజేపీ ఒక కార్యకర్త పార్టీలో పనిచేసే 33 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తకి సీట్ ఇచ్చింది. ఇక్కడ నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతుంది? నర్సాపురం పార్లమెంటు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాన్ని తీసుకోవాలి. నర్సాపురంలో కూటమి బీసీ క్యాండిడేట్ని పెట్టింది. బీసీ క్యాండిడేట్ ఉంటే వాళ్ళు కూడా నర్సాపురం పార్లమెంట్లో పాలకొండలోనే పెట్టారు. నియోజకవర్గంలో పార్లమెంట్లో బీసీ క్యాండిడేట్ని పెట్టినా అవతల కూడా క్షత్రియ క్యాండిడేట్ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్లో అన్ని కులాలు ఆమోదించేటువంటి క్యాండిడేటే. ప్రతి నియోజకవర్గం కింద చూసుకుంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఈవేళ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది 7 అసెంబ్లీ సెగ్మెంట్లో. కాబట్టి ఈవేళ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో నా ఉద్దేశంలో 100% 7 సీట్లు కూడా కూటమి నెగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ బీసీలా ఓసీలా అని కాదు, సామాజిక వర్గంగా చూసుకుంటే ఈవేళ కాపులే మేజర్ రోల్ ఇక్కడ ఆధిపత్యం. కాబట్టి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 100% నెగ్గుతాయి. అంటే కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని మీరు పోరాటం చేస్తున్న కృషి చాలా కీలకమైనది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడును మీరు కలిసే అవకాశం ఉందా? వీటి గురించి ప్రస్తావించే అవకాశం ఉందా మరొకసారి? అంటే ఇప్పుడు లెటర్లు రాస్తూ ఉంటారు, ఈసారి వారిని డైరెక్ట్గా వెళ్ళి మీరు ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు నుంచే ఈవేళ కాపుల యొక్క సంక్షేమం గురించి ఎత్తుకుంటూ ఈవేళ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశాను నేను. ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో ప్రధానమైన స్థానం ఇవ్వాలని కోరటం కూడా అది కూడా కాపు సంక్షేమే. అలాగే రిజర్వేషన్స్, అలాగే బీసీల జాబితాలో చేర్చడం, ఇవన్నీ కూడా కాపు సంక్షేమం. ఈ డిమాండ్స్ అన్నీ గవర్నమెంట్లో రాకుండానే పెట్టాను నేను. రేపు గవర్నమెంట్లో వస్తే తప్పనిసరిగా కాపు సంక్షేమ శాఖ తరఫున మా డెలిగేషన్ మేము వెళ్తాం. ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే వాళ్ళని కలుస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన సహకారం తీసుకుని మా డిమాండ్స్ని ఏమైనా సరే ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.